రవితేజ ఎలా అండి అక్కడ చెన్నైలో ఉంటే? చెన్నైలో వరహాలరాజు గారని ఓకే. చాలా పెద్ద ప్రొడ్యూసర్, చిరంజీవి గారితో రుద్రనేత్ర, అవును. కృష్ణ గారితో సర్దార్ కృష్ణమనాయుడు, ఓ అలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసేవారు. ఆయన ఆఫీసు ఒక సత్రంలో ఉండేదన్నమాట. ఎవడైనా సరే వెళ్ళి అక్కడ స్టే చేయొచ్చు, భోజనం చేయొచ్చు. అక్కడ పనివాళ్ళు కానీ మీరు ఎవరైనా కానీ ఏం అడగరు. అలాగ ఆయన లిబరల్గా ఒక పెద్ద ఆఫీస్ తీసి అక్కడ అందరూ ఉండేవారు అనమాట. ఆయన రాజుగారు కదా, భీమవరం రాజుగారు, రవితేజ గారు రాజుగారు, రాజా రవీంద్ర గారు రాజుగారు, వీళ్ళందరూ ఆయన ఆఫీస్కి చేరారు. ఓహో, అందరూ ఒకటే దగ్గర అక్కడికి వచ్చేవారు. ఎక్కడున్నా పొద్దున్న నిద్ర లేచి రెడీ అయిపోయిన తర్వాత పని లేకపోతే వరహారాజు గారు ఆఫీస్కి పోదాం. మేము డిస్ట్రిబ్యూటర్స్ ఆ సినిమాలకి, రుద్రనేత్ర ఇవన్నీళ్ళకి మా కాంతి విశ్వేశ్వర రెడ్డి గారు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మేము కూడా అక్కడికి వెళ్ళిపోవడం. ఓకే. అక్కడ మాకు రవితేజ, రాజా రవీంద్ర గారు వీళ్ళందరూ పరిచయాలు. రవితో నేను బాగా క్లోజ్గా ఉండి, అతనేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేసాడు అతను కూడా ఫస్ట్.